హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ఏలం వేసేందుకు తయారైందన్న ముచ్చట మనకి ఎరకైంది. ఇక ఈ క్రమంలోనే రాత్రంతా జేసీబీలతోని యూనివర్సిటీ లోపలికి పోయి ఆడున్న షెట్లను నరికేసిల్లు అధికారులు. ఇక దీని మీదనైతే పెద్ద ఎత్తునే పంచాయతీ గట్టిగానే నడుస్తున్నది. ఇక గటు పక్కనేమో విద్యార్థి సంఘాల నాయకులు సుతం ఫైర్ మీద ఫైర్ అవుతున్నారు. ఈ అధికారులు చేస్తున్న పని మీద, గటు సర్కార్ మీద. ఇక హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ఏలం వేసేందుకు సిద్ధమైన సంగతి మన అందరికి ఎరికేంది. ఇక ఈ క్రమంలో రాత్రంతా జేసీబీలను యూనివర్సిటీ లోపలికి పంపించి అక్కడ ఉన్న దట్టమైనటువంటి షెట్లను అడ్డగోలుగా నరికేసిండ్రయ్యా. ఇక దీని మీద విద్యార్థి సంఘాల నాయకులు అయితే గట్టిగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మీడియాతోని మాట్లాడుకుంటా రాత్రంతా జేసీబీలతోని పనులు చేయించడం వలన నెమళ్ళు పచ్చులు రాత్రంతా ఉరుతూనే ఉన్నాయి. కోర్టులో అనేక మంది పిటిషన్లు కూడా వేసుకుంటూ వచ్చిళ్ళు. కోర్టుకు సెలవులు ఉండుతోని ఇదే అదునుగా చూసుకొని మొత్తం షెట్లను కొట్టిపారేస్తున్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగొచ్చు కదా అంటే ఎందుకంత హడావుడిగా పనులు చేస్తున్నారయ్యా అని హెచ్ఈసీ విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నలు ఎత్తున్నారయ్యా. ఏదేమైనా రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు ఈ సంఘటన ఏదైతే ఉందో పెద్ద దుమారమే రేగుతున్నదయ్యా. గట్టిగానే విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ధర్నాలు రాత్రోకలకు కూడా దిగే అవకాశం లేకపోలేదు. యూనివర్సిటీ చెట్ల నరికివేతలల్లా యూనివర్సిటీని ఏలం చేసిన ముచ్చట్లల్లా అని చెప్పి గట్టిగానే కామెంట్లు పెట్టబట్టింది ఈ ముచ్చట ఎరికైనా ప్రతి ఒక్కరు.